హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మేము రీసెంట్గా ప్రయాగ్రాజ్ టూర్ వెళ్ళినాం అన్నమాట. ఆ టూర్ విశేషాలు అలాగే అవన్నీ నాతో పాటు మేము జర్నీ ఎలా సాగింది ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూడండి. లెట్స్ గో. ఇది మా బస్సు కుంభమేళాకు ప్రయాణించే అందరైతే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తారు. బస్సు జనాలు ఎక్కక ముందు ఎట్లుందో చూద్దాం. ఎక్కినాకనైతే ఇక కష్టం కానీ. హాయ్ చెప్, నువ్వు వస్తలేవా? ఇగో ఇదంతా బ్యాగ్లు, బ్యాక్ సీట్ అంతా బ్యాగ్ల మయం. పిల్లలు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుర్రు, సర్టిఫికేషన్ ఇస్తురా మరి పోవడానికి. గైస్, కుంభమేళాకైతే నిన్న నైట్ 11 o'clock మా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కాంద్రీ తర్వాత వాగోలికి మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఒక ఎంకేహెచ్, ఇది హోటల్ పేరు ఏంటిది? హోటల్ పేరు వచ్చేసి MHKS. ఇక్కడనైతే టెంపరీ హాల్ట్ కి అయితే బాగుంటది. అన్ని పనులు చేసుకోవచ్చు సుఖంగా, తిండి డౌన్లోడ్ అన్ని చేసుకోవచ్చు. గైస్, మా వాళ్ళంతా టూర్ కి వచ్చి వీళ్ళు ఇక్కడ చూడుర్రి, ఇగో వీళ్ళంతా ఇదే బాధ. ఈ పెద్దలతో వస్తే ఎట్లా మీరు మమ్మల్ని లీవ్ తీసుకోమని మీరు పనులు చేస్తే ఎట్లా? ఒక్కొక్కరు ఒక్క పనులు బిజీ ఉన్నారు. దేవుని పాటలు వస్తున్నాయి, ఇటేమో గేమ్ ఆడతారు, కొందరేమో వర్క్ చేసుకుంటారు, కొందరేమో స్టోరీలు, కొందరేమో చూస్తున్నారు. ఈయనేమో పాటలు ఆస్వాదిస్తున్నా అన్న, నేనేమో రాంగ్ షో కొట్టి పిక్కాయ కూర్చున్నా. హైయెస్ట్ పాయింట్లు వచ్చినాయి. గైస్, ఇప్పుడైతే మధ్యాహ్నం 2 అవుతుంది. ఆల్మోస్ట్ జబల్పూర్ రీచ్ అయ్యాము. పొద్దున్న లేచినప్పటి నుంచి కార్డ్స్ గేమ్ అయితేనే ఉంది, బట్ అస్సలు తక్కలేదు ఈ రోజు. గైస్, మధ్యాహ్నం అయితే ఇప్పుడు 3 o'clock అవుతుంది. లంచ్ బ్రేక్ వస్తే ఆగినాం. ఇంకా మా వాళ్ళు ఎవరు దిగుతలేరు. ఇది మా రథం. బ్యాక్ సైడ్ జెండా కట్టేసినాం. ఇక్కడ ఇంకో చాలా మంది తింటూ రాగి. ఇక్కడ ఆగినాం. ఇది ఎక్కడనో మధ్యలో. ఇక్కడే పక్కనే అయితే పొలాలు మంచిగా ఉన్నాయి. ఇక్కడలోనైతే సూపర్ వాటర్ అయితే స్ప్రింకిల్ అయితేనే ఉంది. ఇక్కడ బోరింగ్ కూడా ఉంది మంచిగా. రాజన్న బోరింగ్ కాడ మంచిగా గడుపుకుంటాడు. కొట్టరు బోరింగ్ మంచిగా కొట్టరు. ఇప్పుడే మా లంచ్ అయితే అయిపోతుంది. ఇక బయలుదేరుడే. నైట్ అరౌండ్ 11 వరకు అయితే ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అవుతాము అనుకుంటున్నాం. చూడాలి. 11 తర్వాత ఇప్పుడే భోజనాలు చేసినాము. చేసి మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. మంచి పల్లె వాతావరణం కూర్చొని తిన్నాము. తెచ్చుకున్నటువంటి వంటలు తింటాం. ఇప్పటి వరకు అయితే జొన్న రొట్టెలు మంచిగా అన్ని తిన్నాము. పచ్చడి తెచ్చుకున్నాము. మన టమాటా పచ్చడి, టమాటా కూర, టమాటా కూర. ప్రజెంట్ అయితే ప్రయాగ్రాజ్ కు ఓన్లీ 30 kilometers దగ్గరలో ఉన్నాము. ఇక్కడనైతే డిన్నర్ చేయడానికి అయితే డాబా దగ్గర ఆగినాం. చెప్పండి, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. కొంచెం ముందు ఒక 30-40 kilometers ముందు వచ్చి ఫ్రెష్ గా మేము డ్యాన్స్ చేపించుకొని తినాలని ప్రాంతాలు వచ్చినాం. సహకరిస్తున్నా మాతో మా ముందు ఉండమంటే ఆ విధంగా వండిస్తారని చెప్పారు. చూద్దాం తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో. ప్రయాగ్రాజ్ దగ్గరలో రోటీలు, కర్రీ ఎలా ఉన్నాయో చూడండి. పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా.
మహాదేవ్, హర హర మహాదేవ్. ప్రయాగరాజ్కి వచ్చినాము. ఇప్పుడు ఒక డైరెక్షన్స్ అడుగుతున్నాము మనము. ఇక్కడ మన రక్షక భటుడును, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ చేసుకుని దగ్గర పార్కింగ్ చేసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాము. గైస్ ప్రజెంట్ అయితే ప్రయాగ్రాజ్ వచ్చేసాము. నైట్ 12 అవుతుంది. చాలా చలిగా ఉందండి అని స్వెటర్లు ఇట్లా వేసుకుంటున్నాము. వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అంతా. ఒక్క రౌండ్ నైట్ వ్యూ ఎట్లుందో ఒకసారి చూసొద్దాం. నీకు కూడా చూపెడతాను తీరి. ఇది మా రథం. అనుకున్నంత ట్రాఫిక్ అయితే ఇక్కడ ఏం అనిపించలే మాకైతే ఇప్పటి వరకు. మేబీ మేము లక్. ఇక్కడ చూసారా, ప్రయాగ్రాజ్ లో బోర్డు తెలుగులో ఉంది, సోమేశ్వర ఆలయం మీర్జాపూర్. అంటే మన తెలుగు వాళ్ళు ఎంత మంది వస్తారు ఈ చౌరస్తా దగ్గరలో అలా ఉంది. ఇగో నేనే చూపించిన సోమేశ్వరాలయం మిర్జాపూర్. ఇగో రైట్ మా వాళ్ళంతా అర్ధరాత్రి ఏమో ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకుపోతున్నారు. ఎక్స్ప్లోర్ ది సిటీ. ఇగో ఇదంతా టెంట్ సిటీ. స్నాన్ ఘాట్ కి రోడ్, సెక్టార్ 23. హర హర మహాదేవ్. ఒక్కొక్కరు మొత్తం ఫుల్ ప్యాక్ చేసారు చలికి. చాలా చలిగా ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది అంతా ఇది టెంట్ సిటీయే. అటు సైడ్ ఇటు సైడ్. అబ్బా ఈ నుంచి ఏమన్నా కనబడుతుందా అసలు? ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ సూపర్ కనబడుతుంది. నైట్ వ్యూ అయితే ఇది ఎక్సలెంట్ అసలు. అక్కడ బ్రిడ్జ్ మొత్తం లైటింగ్, ఇది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు ఇది. అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము ప్రయాగ్రాజ్లో. మార్నింగ్ అయితే ఎంత ఉంటుందో తెలియదు కానీ హడావిడి. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే నడిచి నడిచి మాకే కాళ్ళు వస్తున్నాయి. పక్కనే నది, బ్రిడ్జ్, ఇదంతా సిటీ. చిన్నవాటి విలేజ్. టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి అసలు. ఇక్కడ మేము చాలా టెంట్ సిటీలు చూస్తున్నాం. ఇవే కొన్ని స్వామీజీలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాయి, జనాలు కూడా ఎవరు లేరు. మరి చాలా టెంట్లు స్వామీజీలే ఉన్నాయి కొన్ని. హర హర మహాదేవ్. గైస్ మనం అయితే ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. ఒకసారి చూడండి చుట్టూ. అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. జనాలు అయితే ఇప్పటికే షాక్ అవుతారు. మీరు అంతమంది జనాలు ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరు స్నానం చేయడానికి వేరు. నేను వీళ్ళ బ్యాగులు చూస్తున్నా. ఇప్పుడే అయితే త్రివేణి సంగమంలో స్నానం చేసి అయితే అయిపోయింది. ఒకసారి చూడండి అన్ననైతే ఎట్లా రెడీ అయ్యిండు. అంతా చూడండి మా గ్యాంగ్ అంతా అయిపోయింది. చూడండి సూర్యుడు గాయస్ ఇప్పుడేనైతే సంగమ స్నానం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. చూడండి చుట్టూ బోట్లు ఎలా ఉన్నాయి. అటు బ్యాక్ సైడ్ ఏమో అందరు జనాలు ఎక్కువ మంది చేస్తారు.
ఆనందంగా ఈ యొక్క మహత్వం పాల్గొనడము మాకు ఎంతో ఆనందదాయకము. అది మా అదృష్టము. మా పూర్వజన్మ చేసిన సుకృతం. ఇప్పుడైతే మాది అయిపోయింది స్నానాలు. మేమైతే అరేల్ ఘాట్ నుంచి వచ్చాము. ఇక్కడనైతే చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. జనాలు అయితే ఏం లేరు, తొందర అయిపోయింది బోటింగ్ లో మాది. అప్కమింగ్ యూట్యూబర్ కొందరు అయితే ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇట్లా చూపిస్తాను. లో ఉన్నాం మనం ఇప్పుడు. యమునా రివర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో అసలు. అటు సైడ్ ఇంకా ఒక్కసారి మీకు యమునా రివర్ చూపిస్తే ఈ బ్రిడ్జ్ పై నుంచి అందరు ఇలా బోట్కి వెళ్ళి, ఇదంతా సెక్టార్ 21. ఇక్కడికి వస్తే ఈజీగా ఏం 1 కిలోమీటర్ కూడా నడవకుండా సెక్టార్ 21 అక్కడికి వచ్చి బోట్స్ చాలా దగ్గర నుంచి ఉంటాయి. బోట్స్ తీసుకెళ్తారు అక్కడి వరకు. త్రివేణి సంఘం అట్లా లాస్ట్ కనిపిస్తుంది అక్కడి వరకు. ఇక్కడ నుంచి బోట్ లో తీసుకెళ్తారు. ఇదంతా సెక్టార్ 21. ఎంత బాగుందో చూడండి. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి అయోధ్యలో ఉన్నాము. నైట్ అంతా జర్నీ చేసి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి అయితే రీచ్ అయ్యాము. మేమున్న ఇక్కడికి దగ్గరలోనే స్టే ఉంది. ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరాలి. అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళ కోసం. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో చలి మాత్రం బాగుంది ఇక్కడ. గాయ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం రామ్ మందిర్కి. చూడండి అయోధ్య వీధులలో చూడాలి ఎంత ఇదంతా మా బ్యాచ్ ఆటో ఎక్కుతుంది. ఇప్పుడు దర్శనం ఎంత టైం పడుతుందో ఆటో మాట్లాడుతారు, ఎక్కి వెళ్ళడమే. ఇప్పుడైతే టెంపుల్స్ కి వెహికల్స్ అలౌ చేయట్లేదు అని పాదయాత్ర చేస్తున్నాం. చూడు మొత్తం ఎక్దమ్ ట్రెడిషనల్. చూడండి మేము అయితే నడుచుకుంటా పోతున్నాం. పక్కన బిల్డింగ్ ఎంత బాగుంది. గల్లీలు అయోధ్య గల్లీలు చూడండి. మన టెంపుల్స్ అన్ని అయితే ఇట్లా గల్లీలే ఉంటాయి. మీకు రీజన్ అయితే తెలిసే ఉంటది. శాలేగాళ్ళు వచ్చి ఇన్వెషన్ చేయడం వల్ల అన్ని ఇలా గల్లీలు చేసారు. బ్లాకేజ్ ఈజీగా ఉంటుందని. చలో పాదయాత్ర. గైస్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఇక్కడ వరకే వెహికల్స్ అన్నిటిని స్టాప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నడకదారే. చూడండి ఇక్కడ నుంచి లైనా. జనాలు స్టార్ట్ అయ్యారు. ఈ బోర్ ఇదే కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అంతా లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. వీళ్ళంతా వావ్ ఎంత లైన్. వీళ్ళంతా మా గ్యాంగ్. ओ राजा ना जरा ज्यादा भी है
జై శ్రీరామ్ 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 ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. అందరం అయితే టెంపుల్ దగ్గరలో కొంచెం చర్చలు జరుగుతున్నాయి, దర్శనం ఎంత తొందరగా చేసుకోవాలని. ఆల్మోస్ట్ టెంపుల్ చాలా ముందే ఉంది. రాముని సన్నిధానం రావడం జరిగింది. అయోధ్యలో మా అందరి మిత్రులతో రావడం జరిగిందండి. లక్షల మంది రావండి. మంచి అరేంజ్మెంట్ చేశారు. చాలా డిసిప్లిన్ క్రమశిక్షణతో అందరూ కూడా లైన్ లో కట్టి ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మేము అందరం కూడా వెళ్తున్నాము. మీరు అందరూ వచ్చి అయోధ్యలో చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఏ అపోహలకు బాగున్నది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, బీహార్ లో కానివ్వండి, చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. 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 అయోధ్య రామచంద్ర భగవాన్ కి అయోధ్య రామచంద్ర భగవాన్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిరంజీవి తప్పిపోయిండు. ఇప్పుడే దొరికిన ఆనందం అందరూ వదిలిపెట్టారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జై శ్రీరామ్. సరే, టెంపుల్ అయితే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. సైడ్ నుంచి కూడా చూడండి ఒకసారి. హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకేం చదువుతారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్.